అయ్యో ఏమయ్యా, నాకు తెలియక అడుగుతాను. ఎంతో మంది ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళి పొట్ట పోసుకుంటున్నారు. నువ్వేమో ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చి నా ప్రాణం తింటున్నావు. ఏమైనా ఇక్కడ ఉన్నవాళ్ళు అక్కడికి వెళ్ళొచ్చు కానీ అక్కడ ఉన్నవాళ్ళు ఇక్కడికి రాకూడదు. కౌంటర్ కరెక్ట్ గానే ఇచ్చావు కానీ ఉద్యోగం లేదు. కామాక్షమ్మ గుళ్ళో కుంభాభిషేకం చందా ఇవ్వు. ఈ బీపీలోకి పుచ్చుకోవడమే కానీ ఇచ్చుకోవడం తెలియదు. అలాగా అది తీసుకెళ్ళు. ఈ బోడి మొహానికి బేకరీ ఒకటి మన లెవెల్ అది. నువ్వు ఉద్యోగం ఉద్యోగం అంటూ నా వెంట. హలో, ఎవరు సార్ మాట్లాడేది? బాబు నేను మగాండ కాదు బాబు. మగాండ నేనే అనుకోవట్లేదు. నేను చెప్పేది విను. ఏంట్రా రాస్కెల్ గిస్కెల్ పెట్టెక్కుతున్నావు? నువ్వు వస్తానంటే నేను భయపడతానా? ఒక్కడే వెంటరా, ఒక్కడవే. నువ్వు లారీ జనంతో వచ్చినా సరే సింగిల్ ఫింగర్ తో హ్యాండిల్ చేస్తాను. రారా, దమ్ముంటారా? తిన్న చాలక మళ్ళీ వస్తాట. సరే నేను వెళ్ళొస్తానండి. ఏంటి వెళ్ళిపోతావా? చూడు బాబు, నువ్వు ఉన్నావున్న ధైర్యంతోనే లారీ జనంతో రమ్మని కమిట్ అయిపోయాను. ఇప్పుడు వెళ్ళిపోతానంటే ఎలా? నా వల్ల మీకు ఇబ్బంది? నువ్వు లేకపోతేనే ఇబ్బంది. ఇవాళ నుంచి నీకు ఉద్యోగం ఇస్తున్నాను, నువ్వు ఇక్కడే ఉండు. మీ మేలు మర్చిపోలేదు. ఇట్స్ ఓకే. అవును, మళ్ళీ మనం అడగండి. వ్యాపారం పడిపోయి ఈగలు తోలుకుని నా కొట్లో పని చేద్దాం అనుకుంటున్నావే, కారణం ఏంటో? పడిపోయిన వ్యాపారాన్ని పైకి తెచ్చినప్పుడే పనివాడి తెలివితేటలు బయటపడేది. హౌ ముందు ఈ షాప్ గెటప్ మార్చాలి. అందుకు డబ్బు కావాలిగా. ఇల్లుందిగా, ఉంటే ఇల్లు పెట్టేయటమే తాకట్టు. నువ్వు ఎస్ఐవేనా? ఎలా కనిపిస్తున్నాను? డ్రెస్ చూస్తే ఎస్ఐలానే ఉన్నావు, కానీ ఫేస్ చూస్తే స్కూల్ పిల్లల నోట్లో చాక్లెట్లు కొట్టేసేవాళ్ళ ఉన్నావు. ఇంకా నయం, ఉయ్యాల తొట్లో పాల పీకలు కొట్టేసేవాళ్ళ ఉన్నాం. లేదు, ఈ స్టేషన్ కి ఎస్ఐని నేనే. మరి కేడీలో అక్కడ కూర్చున్నావేంటి? చెప్పమంటవా బాబు? ఇంటికి వెళితే వంట చేయకుండా ఎక్కడికి వెళ్ళావురా అని మా ఆవిడ తెడ్డించుకుంటుంది. బయటికి వెళితే ఆడెవరో మగెవరో తెలియక పిచ్చెక్కి పోతుంది. స్టేషన్కి వస్తే మా ఆడ పోలీసులు మక్కెలు తంతారో మానభంగం చేస్తారని భయంగా ఉంది. అందుకే ఈ విశాఖపట్నం మొత్తానికి ఇదే సేఫెస్ట్ ప్లేస్ అనిపించి సెల్ సెటిల్ అయిపోయాను. అవును, ఎంతకీ నువ్వెవరు? ముగ్గులు పెట్టే మొగాడివా, పెగ్గులు కొట్టి ఆడదానివా? వాళ్ళు వీళ్ళెందుకు అయ్యారో వీళ్ళు వాళ్ళెందుకు అయ్యారో తెలుసుకోవడానికి వచ్చిన వీడిని. అమ్మయ్యా, కాలికి జోడులా నాకు తోడు దొరికావు బాసు. బాసు బాసు బాసు, ఇక్కడ నుంచి నాకు కాస్త రక్షణగా ఉండి పెట్టవు? ఉంటారు గాని అసలు ఈ రివర్స్ కాల్కి రీజన్ ఏమిటి? అదే నాకు అర్థం కావట్లేదు. మొన్న 23న నేను ఊరెళ్ళి 24 వచ్చేసరికి అంత తారుమారు అయిపోయింది. 24? మొన్న 24వ తారీఖున మంచినీళ్ళు తాగలేదా? అంటే 24వ తేదీకి నీళ్లకి ఏదో అక్రమ సంబంధం ఉందన్నమాట. అదేదో బీచ్ లో అమ్మాయిని పట్టుకుంటే తెలిసిపోతుంది. పద. 1 2 3 4 5 6 7 బాబు నీతో కొంచెం మాట్లాడాలరా. ఒరే మీరు అందరూ వెళ్ళగలరా? హలో, అది కాదురా, మొన్న టీచర్ గురించి ఏదో అన్నావేంటి? అన్నానండి, మాకు అయ్యిందండి. ఎందుకండి బాబు మమ్మల్ని వదిలే? అలా కోప్పడిపోకరా బాబు. ఇప్పుడు టీచర్ మీద నాకు కొంచెం అభిమానం లాంటిది. అభిమానం కాదండి, లవ్వు. ఆవిడదే అదే. వట్టి ఇష్టమనే కదరా అంది. ఇష్టమనే అంటారండి. ఆడవాళ్ళు ఇష్టం అంటారండి, మగాళ్ళు అభిమానం అంటారండి. మొత్తం ఈ ఫీలింగ్లు అన్నీ కలిసి లవ్వే. అంతేనంటావా? ఇప్పుడు ఈ విషయం వాడికి ఎలా చెప్పాలరా? స్మోకీ చెప్తాను. ఏంటి ఏమన్నా అన్ని పట్టించుకుంటారు మీరు? మ్యాటర్ ఏమో సీరియస్. ఏంట్రా అంటే ఏం చెప్తాం పెద్దదానికి? ఓ పని చేయి, ఆ అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పి. అలాగే. ఓ ఏంటో త్వరగా చెప్పాయి. ఐ లవ్ యూ చెప్పడానికి ఒక స్పందన కావాలి. ఈ చెయ్యేంట్రా? సంగీతం కానీ, సాహిత్యం కానీ, కవితలు చెప్పడం కానీ ఏదో ఒకటి రావాలి. నీకు ఏదన్నా వచ్చా? కవితలు అయితే చెప్తాను రా. ఏది నా మీద ఒకటి వదులు. కొంతమంది మనుషులు అన్నాన్ని ధర్మం చేస్తారు, కొంతమంది మనుషులు వస్త్రాలు ధర్మం చేస్తారు, కొంతమంది మనుషులు ధనాన్ని ధర్మం చేస్తారు. మా ఉడైవర్లు కాలధర్మం చేస్తాడు. కాలధర్మం అంటే ఏంటో తెలుసా నీకు? మరణం. ఓహో, నీకు ఈ స్పందన కార్యక్రమాలు వర్కౌట్ అవ్వగానే ఓ పని చేద్దాం. ఆ అమ్మాయికి ఐ లవ్ యూ అని చెప్పడానికి ఒక రిహార్సల్ కండక్ట్ చేద్దాం. ఈ ఏకే పువ్వు, నేనే టీచర్ అమ్మా. ఐ లవ్ యూ చెప్పుకో. ఐ లవ్ యూ. ఇది యాక్షన్, అది రియాక్షన్. ఇలా కాదు, స్మూత్గా ఉండాలి. మమత, ఆప్యాయత, అనురాగం కలబోసి స్మూత్గా చెప్పు. వెళ్ళా
అదేంటయా ఢీకునే పుట్టేలాగా అలా వెనకెళ్తున్నావు చెప్పా. ఐ లవ్ యూ. ఇది యాక్షన్, కోడిగుడ్డు రియాక్షన్. వారం రోజులు సరిపడగా పెట్టినాయి. చూడు బాబు, నీ ఫేస్ కి, నీ పర్సనాలిటీకి, నీ స్టేచర్ కి ఈ లవ్ ట్రాక్ వర్కౌట్ అవ్వదు. ఒకవేళ చేసినా కానీ ఎలా ఉంటుందో తెలుసా? మారుతి కారుకి అంబాసిడర్ డోర్ ఎట్టినట్టు చండాలంగా ఉంటుంది. అందుకని మేమే ఒక పని చేస్తాం. మీ అమ్మగారు నేను వెళ్ళి వాళ్ళ నాన్నగారి దగ్గరికి ఫేస్ టు ఫేస్ మాట్లాడేస్తాం. ఈ లోపల నువ్వేం చేస్తావంటే పట్టణం వెళ్ళి ఓ పట్టు చీర, ఓ మ్యాచింగ్ జాకెట్ పట్టుకొచ్చి వెళ్ళు. ఒరేయ్, సగం భారం తగ్గించేసావురా. నచ్చావురా. ఒరేయ్, ఆ, దీనికి బహుమతిగా ఆ. ఇవాళ నుంచి నీకు శిక్షలు రద్దు చేస్తున్నాను రా. ఆహా, ఇలాంటిది ఏదో జరుగుద్దని నా సిక్స్ సెన్స్ చెబుతుంది బాబు నాకు. వెళ్ళొస్తా. ఆ, ఒడాయ్, ఏంటి బాబు చిల్లర కావాలా? ఆ! ఇప్పుడే కదా శిక్షలు వేయనని చెప్పారు. ఇంతకు ముందు జరిగిన దానికి రా ఈ శిక్ష. ఏంట్రా? సిగరెట్, స్మోకు, భుజం మీద చెయ్యి, సూర్యం, అంబాసిడర్ డోరు చిరిగిపోతారే. వీడు మనకు అర్థమయ్యాడు అనుకోవడం అర్థం లేని విషయం అని ఇప్పుడు మనకు అర్థమైంది. అమ్మయ్య, మహాయోగి విశ్వామిత్రుల వారు ఆశ్రమంలో లేరు, బ్రతికారు. నాకు సిగ్గేస్తుంది బాబు, కళ్ళు మూసుకోండి. అయినా నేనే మీ దాన్నైనప్పుడు, నా తనువు మనసు అంతా మీదే అయినప్పుడు నాకు మీ దగ్గర సిగ్గెందుకు? అబ్బాయి అమ్మాయిని ఏం చేసావురా? అది ఏదన్నా హాయ్ బాబోయ్, అమ్మాయిని ఏదో చేసే ఉంటాడు. ఏం లేదా, అమ్మాయికి అర్జెంట్ గా చేరుకున్నానంతే.